అక్కడ నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి R&Rకి. అవి ఇవ్వని ఎగ్గొట్టేశారు. ఇవాళ లేదు. కేవలం 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది. ఇవాళ నీకు 42 లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం 41.15K పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని 42 లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి. నాకు అర్థం కాలేదు. దీని గురించి మీరు పట్టించుకోరు, పోలవరం గురించి పట్టించుకోరు. కాకపోతే పోలవరం గురించి కాంచి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు. ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఇవాళ నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నా. పోలవరం ప్రాజెక్ట్ గురించి మా రామానాయుడు గారు, అదే ఆ రామానాయుడు గారు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఈనాడులో కూడా రాశారు ఈ మధ్యన. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు 20 అడుగు పూర్తి చేసేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వెళ్లి విజిట్ చేసి 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పాడు. కానీ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి పనులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పోలవరం ప్రాజెక్టుని 2027కు పూర్తి చేసేటటువంటి వేగాన్ని అది అందుకోలేకపోతుంది అని సాక్షాత్తు వారి పత్రికలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనవి చేస్తున్నాం. ఇది ముందుకు వెళ్ళడం లేదు. మీరు డయాఫ్రమ్ వాల్, నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది. చంద్రబాబు నాయుడు గారి టైంలో డయాఫ్రమ్ వాల్ వేశారు. వారి అసమర్థత వలన, వారు సరిగ్గా చేయకపోవడం వలన, ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం వలన, కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మేము వచ్చాము, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాము. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి అంశం అంటే డయాఫ్రమ్ వాల్ 1.6 మీటర్ వెడల్పుతో వెయ్యాలి అని నిపుణుల కమిటీ చెప్పింది. ఇవాళ ఎంత వేస్తున్నారు తెలుసా? 0.9 వెడల్పుతో వేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కక్కుర్తిపడి 1.6 వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాలుని 0.9తో వేస్తున్నారు. ఇది నిపుణుల కమిటీ అభ్యంతర పెట్టిందనేది కూడా ఈ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఇంత దారుణంగా పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేయటం వల్లనే పోలవరం సరైనటువంటి సమయంలో కంప్లీట్ కాకుండా పోయింది. ఇవాళ 27 కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది. 2020 బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ధీరు మలబద్ధకానికి ఉపయోగించి